रखे जाते हैं, उसके अंदर आप अटेंड होने की कोशिश कीजिए और जमात का ताउन कीजिए, जमात को कोऑपरेट कीजिए। इंशाल्लाह हम और बेहतर अंदाज से सोसाइटी के अंदर, समाज के अंदर अच्छे कामों को और अच्छे चीजों को हम डेवलप कर सकते हैं और एक क्या कहते हैं कि अच्छे समाज को, एक अच्छे माहौल को, एक अच्छी सोसाइटी को हम जो है बनाने में साथ मिलकर एक दूसरे के साथ हम आगे बढ़ सकते हैं, अच्छे काम अंजाम दे सकते हैं। तो ये चंद बातें कहते हुए मैं फिर एक मर्तबा आप तमाम का इस ईद मिलाद प्रोग्राम के अंदर हार्टली वेलकम करता हूं, आप तमाम का इस्तकबाल करता हूं, खुशामदीद कहता हूं और अल्लाह ताला से दुआ करता हूं कि अल्लाह ताला हमारी इन कोशिशों को कबूल फरमाए, अल्लाह ताला इस मुल्क के अंदर अमन और पीस अता फरमाए और हम सबको मिलजुल कर भाईचारे के साथ इस मुल्क के अंदर रहने की तौफीक अता फरमाए। वाखिरु दावाना अल्हम्दुलिल्लाह। మనిషి ఒక మంచి వ్యక్తిగా మారగలగాలి, గుణగణాలు కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దబడాలి, వ్యక్తిత్వంలో మార్పు రావాలి. వ్యక్తిత్వంలో మార్పు అంటే ఏంటి? ఆలోచనలు మారాలి, ఆలోచించే విధానం మారాలి, తీరు మారాలి. తద్వారా వ్యక్తిత్వం మారుతుంది, భావాలు మారాలి, ఇమోషన్స్ మారాలి, ప్రవర్తన మారాలి. ముఖ్యంగా మనిషి ఈ మూడు విషయాల వైపుకే చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా. మనిషిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీలింగ్స్ వస్తాయి. ఆ ఫీలింగ్స్ బంచ్ ఆఫ్ ఫీలింగ్స్ నే మనం థాట్స్ అంటాం. అంటే థాట్స్ ప్రాపర్ గా ఉంటే వాటికి ప్రతిగా వచ్చే ఇమోషన్స్ కూడా ఉంటే, అసహజంగా ఉంటే, అధర్మంగా ఉంటే, అనైతికంగా ఉంటే, అమానవీయంగా ఉంటే సహజంగా వచ్చే ఇమోషన్స్ కూడా వాటిని ప్రతిబింబిస్తాయి. మరి అలాంటప్పుడు ఎక్కడైతే ఉక్రోషాలు ఉంటాయో, విద్వేషం ఉంటుందో అక్కడ సహజంగా ప్రవర్తించే తీరు, బిహేవియర్ ఏదైతే ఉంటుందో అందులో తేడాను మనం గమనిస్తాం. దివ్య గ్రంథమైన పురాణంలో ఒక చిన్న వాక్యం ఉంది, అల్లజీ ఖలఖల్ మౌత. మిమ్మల్ని పుట్టించి ఏం చూస్తున్నాము అంటే మీలో అత్యంత మంచి వ్యక్తి ఎవరు, ఎవరు మంచి కార్యాలు చేస్తాడు, ఎవరి కార్యాల వల్ల సమాజానికి లాభం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది అని నేను చూడదలుచుకుంటున్నాను అని దివ్య గ్రంథమైన పురాణం చెప్తుంది. పురాణం నిజానికి చెప్పాలి అంటే ఒక గ్రంథం అండి, ఒక కాంబో ప్యాకేజ్ ఆఫ్ రిఫార్మేషన్ ఆఫ్ సొసైటీ. సొసైటీని రిఫార్మ్ చేయడానికి కావలసిన సూచనలు, సలహాలు, సూత్రాలు, ప్రిన్సిపల్స్ లాంటి ఒక రాజ్యాన్ని అడ్రస్ చేస్తుంది. అతని ఆర్థిక విషయాలు, సామాజిక విషయాలు, కుటుంబపరమైన రక్షణ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, హక్కులు, బాధ్యతల ప్రస్తావన కూడా అందులో చేయబడటం జరిగింది. అంతేకాదు విద్య యొక్క లక్ష్యం ఏమేమి ఉండాలి, ఆ విద్య వల్ల ఏ పిల్లలైతే. నా యొక్క ఈ సభ కార్యక్రమం నడుతున్నటువంటి మా ప్రేక్షక మిత్రులు, వివిధ ఆర్గనైజేషన్ యొక్క పెద్దలు, అలాగే ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ, ఏదైతే ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం, ఒక లిఖిత దృఢరాజ్యంగా ఉన్నటువంటి భారతదేశంలో మనం పుట్టి పెరిగినందుకు మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలుగా పాటిస్తూ మరి హిందూ ముస్లిం ఐక్యతగా మరి వారు చెప్పినప్పుడు ఒక బైబిల్ కానీ, ఒక భగవద్గీత కానీ, ఇతరత్ర మత గ్రంథాలు ఏవైనా కానీ మరి ఒక మీద ఒకరు శత్రుత్వం పెంచుకోవాలనేది ఏ గ్రంథం చెప్పదు. అయితే దాని అవగాహన లేకనో లేక ఇంకో రకంగా కానీ శత్రుత్వం మంచుకోవడం అనేది మరి వారు చెప్పినటువంటి చక్కని అవకాశం ఏంటంటే, ఒక పర్సన్ శత్రుభావంగా చూస్తుందంటేనే మనం సమాజం కాకుండా దేవుడు దాన్ని క్షమించడం అనేది వారి చెప్పిన సూత్రం చాలా మంచి సూత్రంగా నేను భావిస్తూ, ఏదైతే నేటి సమాజంలో చెడు వైపే ఈరోజు
సపోర్ట్ దొరుకుతుంది, మంచి వైపు సపోర్ట్ దొరకడం లేదనేది మనం అంతా గ్రహిస్తున్నాం. మరి మంచి అనేది ఎందుకు కరువైపోతుంది అనేది అంటే దానికి సపోర్ట్ ఎక్కువ దొరుకుతుంది. మరి వారు చెప్పినట్టు ఖురాన్ ఏం చెప్పింది అనేది ప్రతి విషయంలో వారు చెప్పారు. సలహా కమిటీ సభ్యులు ఎలా ఉండాలి, మనిషి జన్మ అంటూ ఏంది, మరి జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈద్ మిలాద్ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకి, అలాగే వేదిక ముందున్న నాతోటి మిత్రులకి, పెద్దలకి అందరికీ నమస్సుమని తెలియజేస్తూ, ఇది చాలా చక్కని కార్యక్రమం. అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వారు చెప్తుంటే నాకు ఒక సందర్భంలో కళ్ళలో నీళ్లు తిరిగి, మన 9 మాసాల 10 నెలలు మన తల్లి మనల్ని కడుపులో పెట్టుకొని ఎంతో ప్రేమగా, ఎంతో నొప్పును అనుభవించి మనల్ని కనడం వల్లే ఇవాళ ఈ ప్రపంచంలో మనం ఉన్నాం, ఈ సమాజంలో ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. అట్లాంటి తల్లిని ఎంత ఇబ్బంది పెడుతున్న సమాజంలో చూస్తున్నాం. చాలామంది ఓల్డేజ్ హోమ్లో వేయడం, వారికి అన్నపానీయాలు ఇవ్వకుండా మధ్యంతరంగానే హతమార్చిన సందర్భాలు కూడా ఎన్నో చూస్తున్నాం. వారు ఎంత బాగా చెప్పారంటే, మన కోసం ఆ తల్లి పడ్డ కష్టంలో మనం ఒక పైస మందం వారికి ప్రేమగా చూసుకున్న అంతకంటే ఇంకా ఏముంటుంది అనేది నిజంగా పెద్ద గొప్ప విషయం అని నేను చెప్తూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవాలు వారు అన్నట్టు ఇది ఎవరో ఒకరు చేస్తే మార్పు వచ్చేది కాదు. వాస్తవంగా మనం ఇక్కడ ఉండి మనం రియలైజ్ అయితే సంతోషమే, కానీ మనం చెప్పేది ఎంతమంది ఉంటారు బయట అనేది కూడా ఒక సందేహమే. అలాంటిది ఒక ప్రభుత్వ పరంగా ఇలాంటి కార్యక్రమాలు తరచుగా చేస్తే కొంతనైనా సమాజంలో మార్పు వస్తుంది. ఈ నేరాలు ఘోరాలు అనేవి లేకుండా పోతాయి. ఒక ప్రశాంతమైన సమాజం ఏర్పడుతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వారు సూచించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే నేను ఇది 5వ 6వ కార్యక్రమం కావచ్చు. నేను జీవితాలకు వచ్చిన తర్వాత ఈద్ మిలాద్ కార్యక్రమం దాదాపు వస్తూ ఉంటున్నా. పెయిన్ ఒక 2 years బ్యాక్ అలాగే అక్కడ టేబుల్ మీద పెట్టిన ఆ పుస్తకాల్లో కొన్ని చూసి కొన్ని పుస్తకాలు తీసుకెళ్ళిన. అందులో ఫస్ట్గా నాకు అసలు ఖురాన్ పుస్తకం తీసుకున్న, తెలుగులో చదువుదాము ఏముంటుంది ఖురాన్లో. చాలా మంది ఏమంటారు, భగవద్గీత ఖురాన్ అంటే ఆ చనిపోయినప్పుడు వాడు ఒక పాట పెట్టాలి, వినాలి, ఆ చనిపోయిన తర్వాతనే పనికొస్తుంది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది ఇప్పటికి కూడా. కానీ వాస్తవం కాదు. వాస్తవంగా భగవద్గీత ఖురాన్ చదివితే మనిషిలో చాలా మార్పు వస్తుంది. నేను ఆ పుస్తకం తీసుకుపోయి నా ఇంట్లో మిగతా పుస్తకాలన్నీ ఒక 2 వరుసలో నిల్చుని పెట్టిన సెల్ఫ్లో. అనుకోకుండా చదివినప్పుడు అనుకోకుండా ముందు వరుసలో ఉండిపోయింది. ఒక పక్క భగవద్గీత, ఒక పక్క ఖురాన్. నా ఇంటికి ఒక ముస్లిం మిత్రుడు వచ్చిండు సందర్భంలో. ఆయన యాదృచ్ఛికంగా చూసిండ, అక్కడ పక్కనే ఒక పక్కన భగవద్గీత, ఒక పక్కన ఖురాన్ ఉంది. చూసిండు. ఆయన నాతో ఏం మాట్లాడదా. ఏదో ఒక సందర్భంలో ఒక సన్నివేశంలో ఆయన పక్క వాళ్ళతో చెప్తున్నాడు, అరే సీనన్న చాలా అప్సెట్ చేసిండ్రు చేయాలపై సీనన్నని. ఆయన ఇంట్లో ఒక పక్కన భగవద్గీత ఉంది, ఒక పక్క ఖురాన్ ఉన్నది. అది నిజంగా గ్రేట్పై ఒక హిందూ ఇంట్లో ఖురాన్ ఉన్నదంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అది నన్ను ఎంత గౌరవించింది నన్ను సమాజంలో. నేను చదివి అందులో సారాంశం తెలుసుకున్నానా లేదా తర్వాత కూర్చొని, కానీ ఆ భగవద్గీత ఖురాన్ పక్కన ఉంటే ఆ సమాజంలో నాకు ఎంత గౌరవం దక్కింది ఆ సమయంలో అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అట్లా ప్రతి ఒక్కరూ ప్రతి మతాన్ని గౌరవిస్తూనే, మన మతాన్ని ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించినప్పుడే ఎలాంటి గొడవలకు తావు ఉండకుండా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు విరివిగా చేయాలి. అలాంటి వారితోటి ఇంకా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే కొంతైనా మార్పు వస్తుంది అని చెప్పేసి నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే. ఇలాంటి మంచి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఫస్ట్ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి సాంప్రదాయం. ఇట్స్ ఏ గుడ్ ట్రెడిషన్ విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై దిస్ ఆర్గనైజేషన్. పర్టికులర్లీ ఇందులో ఉన్న చాలామంది నాకు సుపరిచితులే కాదు, చాలా ప్రేమమూర్తులు అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళతో అలాంటి సంబంధాన్ని నేను చాలా రోజులు గడిపాను. ఒక నాన్ ముస్లిం అయి ఉండి కూడా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో 450 స్టూడెంట్స్లో 360 గర్ల్స్తో ఒక్కొక్క సెక్షన్లో 100 మెంబర్స్తో అలాంటి ఇన్స్టిట్యూషన్ని సక్సెస్ఫుల్గా 5 years నడిపాను. దాన్ని బట్టి నాకు ఏమర్థమైంది అంటే
మనం ఏ ఇన్స్టిట్యూషన్ అయినా ఓన్ చేసుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతాం. నా పీరియడ్లో ప్రతి ఇయర్ జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే అర్బన్ స్కూల్స్లో రిజల్ట్ చాలా తక్కువ వస్తుంది. మా పిల్లలు 10 స్కూల్ చేయలేదు. కాబట్టి ద స్టూడెంట్స్ హూ ఆర్ లెర్న్డ్ ఫ్రమ్ అస్ దే ఆర్ జెన్యూన్ స్టూడెంట్స్. అది నేను హార్ట్ఫుల్గా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూషన్లో పనిచేసి ఎంత అభిమానాన్ని పొందాను అంటే నిజంగా నేను హిందూ స్కూల్లో కూడా నేను అంత పొందలేదు అనుకుంటున్నాను. నేను పేరెంట్స్ ఒక దేవుళ్ళగా చూశాను. రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ టు డిశ్చార్జ్ మై డ్యూటీస్ సచ్ ఇన్స్టిట్యూషన్. నా ఎంటైర్ సర్వీస్లో దాదాపుగా మెమరబుల్ సర్వీస్ అంటే జగిత్యాలలోనే ఫ్రమ్ 13 to 18 సంవత్సరాలు. నా కొద్దిగా నేను ఇక్కడికి వచ్చాక మళ్ళీ నా మదర్ ఇన్స్టిట్యూట్ కూడా కొద్దిగా వెళ్ళాలని నేను వెళ్ళాను తప్ప అప్పుడు ఆ చివరి సంవత్సరం కూడా చేసే అవకాశం నాకు ఉండేది. కానీ నాకు నేరుగా వెళ్ళడం జరిగింది. అప్పటికి వాళ్ళు మర్చిపోలేదు ఆ స్టూడెంట్స్. జకాత్ ట్రస్ట్, ఇప్పుడు జకాత్ అనే ప్రదాము ఈ ఈద్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. రంజాన్ టైంలో అది ఎంత అంటే నేను పూర్ పీపుల్కి వాళ్ళు ఎంత చేస్తారంటే వాళ్ళు ఎంత చేయాలి అని అనుకుంటారో మనసులో అంత చేసేస్తారు. అంటే అందులో అయ్యో నేను సంపాదించేది 10,000 కదా నెలకి అని అనుకోరాలు. 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు అంతే కాంట్రిబ్యూట్ చేస్తారు, 10,000 సంపాదించే వాళ్ళు అంతే కాంట్రిబ్యూట్ చేస్తారు. దిస్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ ఇన్ దట్ రిలీజియన్ విచ్ ఎవ్రీ రిలీజియన్ షుడ్ ఫాలో దట్. అది నా ఉద్దేశం ఏంటంటే మిగతా చాలా రిలీజియన్స్లో ఉన్నాం మనం. ఈరోజు నిన్ననే మీరు చూసి ఉంటారు టెస్లా కంపెనీ చీఫ్ ఆయన ఏమంటున్నాడు, ఇండియా 140 crores పీపుల్ అంటే పాపులేషన్ని, ఇంత పెద్ద పాపులేషన్తో డిఫరెంట్ రిలీజియన్స్తో డిఫరెంట్ రీజియన్స్తో డిఫరెంట్ క్రీడ్స్తో క్యాస్ట్తో ఎన్నిటితో ఇది కలిగి ఉన్న ఇంత పెద్ద దేశం సమైక్యతకి నిజంగా ఇట్ ఇస్ ద సింబల్ ఇన్ ద వరల్డ్. ఇది ఒక చిహ్నం, ఇది ప్రపంచంలోనే ఒక చిహ్నాలుగా భావించాలి. ఎందుకంటే ఎన్నో చిన్న చిన్న దేశాలు చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతూ వాళ్ళు డిస్టర్బ్ చేసుకుంటున్నారు వాళ్ళ దేశాన్ని. 5 కోట్ల జనాభా ఉన్న వాళ్ళు కావచ్చు, 1 కోటి జనాభా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్తో లేరు ఈరోజు. కానీ మన అనే ఒక భావనతో ఇక్కడ బ్రతుకుతున్నామంటే ఇట్స్ గ్రేట్లీ అప్రిషియేటెడ్. అందుకంటే మనం మన యొక్క అంటే ఈ ఆర్గనైజేషన్ నేను ఎందుకు బాగా అభినందిస్తానంటే ప్రతి సంవత్సరం నేను అటెండ్ చేస్తాను. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ మీ టు గివ్ సచ్ ఆపర్చునిటీ. ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఇవ్వడం, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో చేసినందుకు నన్ను గుర్తించినందుకు అభినందిస్తూ మరింత టైం తీసుకుంటే ఇంకా ఇబ్బందికరంగా ఉంటుందని. అట్టి సంస్థ ఇప్పుడు మన భారతదేశంలో చిన్న చిన్న విషయాలలో కాకుండా పెద్ద ఎత్తున వీరు శాంతి నెలకొల్పాలనేటువంటి సదుద్దేశంతో మనకు ఇటువంటి ప్రోగ్రాంలు కల్పిస్తున్నందుకు మొత్తానికి ఆ సంస్థకు నేను అభినందన తెలుపుతున్నాను. ఎందుకంటే మన భారతదేశంలో ప్రపంచ దేశాలన్నిటికంటే మన భారతదేశము ఒక లౌకికమైనటువంటి దేశము. భిన్న రాజ్యాంగ ప్రకారంగా ఉన్నటువంటి హక్కులను ప్రతి ఒక్కరు కొట్లాడి తీసుకొచ్చుకునేటువంటి మన భారతదేశంలో మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే మన భారతీయుల సలావుద్దీన్ సార్ మాకు గత 20 years నుంచి మంచి మిత్రుడు. దాదాపు ప్రతి సంవత్సరం వస్తున్న కరోనా తర్వాత ఒక 2 సంవత్సరాలు రాలేకపోయినాం, కానీ ప్రతి సంవత్సరం నేను అటెండ్ అవుతున్నా. వేణయ్య గారు వస్తారు, లక్ష్మణ సాయి గారు వస్తారు, చాలా మహామహులు వచ్చి ఇక్కడ స్పీచ్ తీసుకుంటారు. ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం అనేటువంటిది ఒక మంచి సాంప్రదాయానికి నాంది పలికి చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాను నేను. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెద్దలు చెప్పినట్టు ఒక్కసారి కాకుండా సంవత్సరానికి ఒక 2-3 జరిగితే కొంత అవగాహన వస్తుంది. నేను గత 24 సంవత్సరాల నుంచి డిగ్రీ కాలేజ్ ఫీల్డ్లో ఉన్నాను. అప్పుడు నాకు 24 సంవత్సరాలు. నాకు 24 ఉన్నప్పుడు నేను డిగ్రీ పిల్లవాళ్ళకి టీచ్ చేసిన. అప్పుడు 18 years పిల్లవాడికి చేసిన. ఇప్పుడు నాకు 48 years వచ్చి నేను డిగ్రీ పిల్లవాడిని చెప్తున్నా. ఇప్పుడు డిగ్రీ పిల్లవాడి ఏజ్ 18 years. అప్పుడు 18 years పిల్లవాడి డిగ్రీ చేసి, ఇప్పుడు 18 years పిల్లవాడు డిగ్రీ చేసి. కానీ అప్పుడు 18 years ఉన్న పిల్లవాడికి ఉన్న ఆలోచన విధానం అప్పటి మెచ్యూరిటీ లెవెల్స్కి ఇప్పటికి చాలా తేడా ఉంది. పిల్లల ఐక్యూ పెరుగుతుంది, ఇంటెలిజెన్స్ కోషంట్ పెరిగింది, కానీ విలువలు తగ్గిపోతుంది.
అసలు రెస్పెక్ట్ అనేది లేదు. ఈ సార్ వాళ్ళ తమ్ముడు యూసుఫ్ నా స్టూడెంట్ ఇప్పుడు ఎక్కడ కనిపించినా 100 మంది నేను చూడకుండా వచ్చిన వచ్చి మందలు ఇస్తున్నాను. కానీ ఇప్పుడు నా డిగ్రీ కాలం ఇప్పుడు చదువుతున్న పిల్లవాడికి ఎదురుకుండా గుడ్ మార్నింగ్ చెప్పాడు. సో అంటే ఇది సొసైటీలో చాలా చేంజెస్ వచ్చినాయి. దీంట్లో సరే ఇప్పుడు ఉన్నది మనం ఈ సమావేశం యొక్క ఉద్దేశం హిందూ ముస్లిం అన్ని రకాల మతాలు సమానమైనటువంటిది ఉంది. దీంట్లో నిజం చెప్పాలంటే మాది పురాణపేట కొంచెం ఒకటి పక్కకు మా ఇల్లు ఇప్పుడు 1-2 years నుంచి మారిన. మాకు ఆ పురాణపేట వెనక సైడ్ ఉన్నటువంటి ముస్లిం అందరితో మంచి పరిచయాలు ఉన్నాయి. చాలా మంది అరే అని పిలుచుకుంటాము, అట్లాగే చాలా మందితోని వరుసలు పెట్టి పిలుచుకునేది. సో అట్లాంటిది ఇవాళ ఉన్న యూత్ దగ్గరకు వచ్చేసరికి అందరి యూత్లో కూడా ఈ వైషమ్యాలు ఎక్కువైపోయి. సో దీన్ని తగ్గించాల్సిన బాధ్యత వాస్తవంగా మనందరి మీద ఉంది. ఇవాళ ఒక 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు 55 70 80 సంవత్సరాల ఏ మతంలో వాళ్ళకైనా అసలు ఫీలింగ్ లేదు, మతం అనే ఫీలింగ్ లేదు. భుజాల మీద చేసేసుకుంటారు. పార్ట్నర్షిప్ దందాలు కూడా ఉన్నాయి. హిందూ ముస్లిం, హిందూ క్రిస్టియన్, ముస్లిం క్రిస్టియన్ పార్ట్నర్షిప్ దందాలు కూడా ఉన్నాయి. మా పార్ట్నర్ నవీన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ సత్యరెడ్డి ఉంటాడు, ఆయన పార్ట్నర్ ముస్లిం బస్సులలో పార్ట్నర్స్ వాళ్ళు. ఇప్పుడు కాదు 40 ఏళ్ళ నుంచి వాళ్ళు బస్సులలో పార్ట్నర్స్. అట్లా పార్ట్నర్షిప్ దందాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇప్పుడున్నటువంటి యూత్ పిల్లలలో అది అన్ని మతాలలో ఆ వైషమ్యాలు ఎక్కువైతుంది. ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అదే ఇవాళ మన అందరినీ కాపాడుతుంది. ఇవాళ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ అంటే కొన్ని దేశాలకు వీసా లేకుండా కూడా ఇస్తున్నాయి కొన్ని దేశాలు. సో అంతటి అట్లాంటి పరిస్థితి ఉంది అంటే మనకున్న ఈ సంస్కృతి సాంప్రదాయం ఈ వారసత్వం ఇదే కనుక దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా యూత్ పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత అందరి సంస్థల మీద ఉంది. దయచేసి దీన్ని గమనించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అలాగే వేదిక పెద్దలందరికీ నా యొక్క నమస్సుమాంజలు. నిజంగా ఇలాంటి సాంప్రదాయం ఒక ఈ జమాతే ఇస్లామీ వారిని మనం చూస్తున్నాం. ఇలా మనం ఒకరికొకరు పరస్పరం స్నేహభావంతో సౌభ్రాతృత్వం వెలువరియాలంటే ఇలాంటి సమావేశాలు ఉంటాయి అవసరం. నన్ను కూడా ప్రతి సంవత్సరం ఈ ఈద్ మిలాద్ కార్యక్రమానికి ఆహ్వానించడం నిజంగా ఈద్ మిలాద్ చాలా చక్కని కార్యక్రమం. వారికి నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇప్పుడు పెద్దలు సహోదరులు ఎంత చక్కగా చెప్పారంటే వారు చెప్పిన విషయం నిజంగా హృదయానికి హత్తుకునే విధంగా, అంటే అలాంటి చక్కటి విషయాలు చెప్పేవారు లేరు. వారు చెప్తుంటే నిజంగా నాకు ఎంత ఆనందం అనిపించిందంటే ఇలాంటి విషయాలు, ఇంత చక్కటి విషయాలు చెప్పేవారు మన సమాజంలో చక్కగా కనిపించారు. 100కో 100కో ఒకరు ఇలాంటి విషయాలు చెప్తారు. వాటిని కనుక మనం పాటించినట్టుంటే నిజంగా ఎలాంటి వర్గ భేదాలు కానీ కొట్లాటలు కానీ ఏది ఉండదు. వారు ఏం చెప్పారంటే దేవునికి భయపడాలి. అంటే దేవునికి భయపడాలంటే ఎదుటి వాటిని గౌరవించాలి, స్త్రీలను గౌరవించాలి, మన సోదరులను గౌరవించాలి, ఒకరి సొమ్ము దోసుకోవద్దు. ఎన్ని విషయాలు వారు చెప్పాలంటే వారు చెప్తుంటే నిజంగా నాకు చాలా ఆనందం కలిగింది. వారితో ఒకసారి సమావేశంలో మళ్ళొకసారి వారి ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇంత చక్కని అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అనుకుంటాను. థ్యాంక్ యూ. హిందూ ముస్లిం అంటున్నారు, క్రిస్టియన్ అంటున్నారు. నేనంతా భారతీయులంతా ఒకటే అని నేను అంటున్నాను. మనమంతా భారతీయులం, ఒకే జాతి, ఒకే దేశానికి చెందినటువంటి బాయి.